నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ప్రజలే ముందు ఆ తర్వాత మిగతా పనులని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా చినగాంజం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పెంచిన పింఛన్లను గత ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాం. దివ్యాంగులకి 6,000 పింఛన్లు ఇస్తున్నాం. 1,5 కుటుంబాలకి గాను 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను చెప్పి, నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేశాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. గ్రామాల సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని కీలపల్లి పంచాయతీ జిఆర్ కొత్తపల్లిలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువులకి నీటి తొట్టెల నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సార్ నమస్తే సార్. సంబంధించినటువంటి విషయాలు మనందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా జాబ్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 100 రోజులు పని కల్పించాలని దాదాపు 30,700 రూపాయలు
వారికి ఆ పని ద్వారా ఆదాయం కల్పించాలనేదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ ఉపాధి హామీలో చాలా కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఈరోజు మనం జేఆర్ కొత్తపల్లిలో పశువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇది చాలా వేసవిలో చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే నోరు లేనటువంటి పశువులు కావచ్చు, అదేవిధంగా గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఏమైనా కావచ్చు, పక్షులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ వేసవిలో నీళ్లు దొరికే చాలా కష్టం. ఎందుకంటే చెరువుల్లో నీళ్లు లేవు, ఎక్కడ బావులు లేవు, ఉండేదంతా బోర్ల కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు మనందరికీ ఉంది. ఇటువంటి సందర్భంలో మూగ జీవాలకు నీటికి సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం చేసేటువంటి పని చాలా చిన్నది. ఎందుకంటే దాదాపు 33,000 ఈరోజు మనం ఖర్చు పెట్టిపోతున్నాం. 33,000 ఖర్చు పెట్టి ఈ చిన్న పని చేసిన దాని వల్ల చాలా ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో నోరు లేనటువంటి వాళ్లకు వాటికి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఈ రోజు మనం జేఆర్ కొత్తపల్లిలో మన నియోజకవర్గంలో దాదాపు 187 నీటికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అన్ని మండలాల్లో కలిపి దాదాపు 61 లక్షలు 62 లక్షలు దీనికి సంబంధించి. చిత్తూరు జిల్లా పొంగనూరు బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు. పొంగనూరు మండలం మార్లపల్లి గ్రామస్తులు భక్తి శ్రద్దలతో బోయకొండ గంగమ్మకు దీపాలు సమర్పించారు. ఉగాది తర్వాత వచ్చే తొలి మంగళవారం గ్రామ దేవతకు దీపాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలని భక్తులకి పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అట్లా పాస్ చేసి కుప్పం పట్టణంలో ప్రసిద్ధి కాంచిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర పత్రికను మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు రాజ్ కుమార్, ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ రవిచంద్ర ఆధ్వర్యంలో వేద పండితులు ప్రచురించారు. మే 6వ తేదీన జాతర చాటింపు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ పక్క తిరుకోపా ఈ పక్క తిరుకో కార్యక్రమంలో నిర్వహణలో భవంతు. 2025 మంగళవారం ఉదయం 7:15 శ్రీ ప్రసన్న తిరుపతి కంఠమాంబ అమ్మవారి శిరస్సు కంట్లో తెర తొలగించి పూజారాధన దేవస్థానం 5/7/4/5 చిత్తూరు జిల్లా రూపం ఆంధ్రప్రదేశ్ గంగనాథ మహోత్సవ పత్రిక 2025 ఓంకార ఉపనిషత్తు జ్ఞానగిరి గారి ఆగమ ఉపనయములు స్వస్తి శ్రీ విశ్వాసనాయకుల వైశాఖ శుద్ధ నవమి చిత్రనగర 23 సమీపు 6/5/2029 మంగళవారం ఉదయం 10:30 గంటలకు అమ్మవారికి అభిషేకం మధ్యాహ్నం 12 గంటల పైన దేవాలయ ఆవరణలో అంబలి కోరిక రాత్రి 12 గంటల పైన జాతర చాటింపులో చిత్తూరు జిల్లా కుటుంబాల ముందు శ్రీ ప్రసన్న పూర్వీకుల జాతర మహోత్సవ కార్యక్రమాలు 14/5/2029 బుధవారం మొదలు 21/5/2029 బుధవారం వరకు క్రింద ప్రకారం జాతర కార్యక్రమాలు అయింది. కావున పుంగనూరు దిగువ చదళ్లలో అమానుషం చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకు దేవరాజు. గతంలో కోడలు పేరుపై 10 ఎకరాల భూమి రాసిచ్చిన కృష్ణప్ప మిగిలిన 2.5 ఎకరాల భూమి మోసగించి విక్రయ పత్రం రాయించుకున్న కొడుకు దేవరాజు తన 2.5 ఎకరాలు తనకిప్పించాలని డీఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. చదల్ల జి కృష్ణప్ప, మా నాయన పేరు రామయ్య, నా పేరు 10 ఎకరాలు ఉండింది. రెండో కొడుకు ఇచ్చేసిన దేవరాజ కాదు అని పెండ్లా పేరుతో రాసుకోండి రాజిక. నన్ను ఇంట్లో నింటే సంవత్సరం అబ్బాయి నెట్టేసినారు. 2.5 ఎకరం ఉంటే అది కూడా మాసం చేసి రాసుకునేసినారు. నా 2.5 ఎకరా నాకు ఇప్పించవలసిందిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నాకేం దిక్కులేదు, భార్య లేదు, బిడ్డలు లేదు, లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.